బాలకృష్ణ. నమస్కారం అందరికీ. నా పేరు ఆకర్ష్ శ్రీరామోజు. సో మాది ఇక్కడే శ్రీలింగంపల్లి, ఇక్కడే ఉంటాను నేను. సో ముందుగా నేను కూడా చాలా మంది యూత్ వస్తారు అనుకున్నాను. అయితే ఇక్కడ మన పేరెంట్స్ కూడా ఇంపార్టెంట్. అంటే మనము అసలుకి మన సమాజంలో జరుగుతున్న ప్రాబ్లం గురించి అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఇప్పుడు దాదాపు అందరూ మాట్లాడాక నాకు వీళ్ళ మాటలన్నీ విన్నాక నాకు ఒక అబ్జర్వేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అసలు నాకేమనిపించింది, నేను అందరూ మాట్లాడి విన్న తర్వాత నాకేమనిపించింది అంటే, మన భారతదేశంలోనే ఒక 2 భారతదేశాలు ఉన్నాయి, ఇండియా 1, ఇండియా 2. ఈ ఇండియా 1, ఇండియా 2 అని ఎందుకు నేను చెప్తున్నానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇండియా 1లో ఏం జరుగుతుందంటే పేరెంట్స్ అనే వాళ్ళు వాళ్ళ పిల్లలని ఇంజనీరింగ్ వైపు, మెడిసిన్ వైపు, సివిల్ సర్వీసెస్ వైపు వాళ్ళని తోస్తూ ఉంటారు అన్నట్టు. ఆ తోస్తూ ఉండడం వల్ల చాలా మంది మన దేశంలో ఇండియా 1లో ఇంజనీర్స్ గా, మెడిసిన్స్ గా, యూపీఎస్సి ప్రిపరేషన్ గా మిగిలిపోతున్నారు. దాంట్లో చాలా మంది పిల్లలకి అది ఇంట్రెస్ట్ లేకుండా చదివి సూసైడ్ కూడా చేసుకుంటున్నారు అన్నట్టు. అంటే అక్కడ ఏమైతుందంటే, మీరు ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు ఏవైతే చూస్తున్నారో సాఫ్ట్వేర్ కంపెనీలో, దాంట్లో దాదాపు ఉన్న అందరూ ఎంప్లాయీస్ అందరూ ఇండియా 1 నుంచి వచ్చిన వాళ్ళే, భారతదేశం 1 నుంచి వచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళు అక్కడ ఇంజనీర్ గా వెళ్ళిన, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నా చాలా మంది అక్కడ ఇష్టం లేకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, అక్కడ వీళ్ళు ఇంజనీర్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కంపెనీలో పనిచేస్తున్నా వాళ్ళ ఒక సాటిస్ఫాక్షన్ అనేది లేదు. డబ్బులు వస్తున్నాయి, ఇంకా సాటిస్ఫాక్షన్ లేకుండా విదేశాలకు కూడా వెళ్తున్నారు. మళ్ళీ విదేశాలకు వెళ్ళి కూడా ఇక్కడున్న ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటూ అక్కడ కష్టపడుతూ అక్కడ కూడా చేస్తున్నారు. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళకు ఉన్న టాలెంట్ బయటకు వస్తలేదు. మనమైతే కొన్ని స్టోరీస్ ని మనం మాట్లాడుకుంటున్నాము. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యం నాడెల్లా కానీ ఇంకా వేరే సిఇఓస్ ఇలా చాలా అరుదుగానే ఉంటున్నారు మన దేశంలో, కానీ అందరూ అలా అవ్వలేకపోతున్నారు. సో ఈ ప్రాబ్లం ఏదైతుందో ఇండియా 1లో దాదాపు పేరెంట్స్ అనే వాళ్ళే వాళ్ళ పిల్లలని వాళ్ళకి ఇష్టం ఉన్న రూట్ లో కాకుండా ఇంజనీర్ ని, మెడిసిన్ ఎంబీబీఎస్ డాక్టర్ వైపు, లేకపోతే యూపీఎస్సి ఐఏఎస్ ఐపీఎస్ వైపు తోస్తున్నారు తప్ప వాళ్ళ పిల్లలు ఏం అవ్వాలనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఆ పిల్లలకు కూడా ఒక అవకాశం ఇవ్వట్లేదు. సో ఈ విధంగా ఉన్న ఇండియా 1లో ఇప్పుడు ఇండియా 2 గురించి మనం ఆలోచిస్తే నాకేమర్థమైందంటే, ఇప్పుడు ఇక్కడున్న మన ఈ కాలనీ వాసులు కానీ, నాకు ఇప్పుడు నా సరౌండింగ్ లో ఇప్పుడు నేను చూస్తున్న వాళ్ళందరూ ఇండియా 2లో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. ఇండియా 2లో ఎందుకు ఉన్నట్టు కనబడుతుందంటే, ఇండియా 1లో చేసే తప్పులన్నింటినీ మనం మళ్ళీ చేద్దామనే రకంగా మనం గోల్ని పెట్టుకుంటున్నాం. మనం ఎందుకు విదేశాలకు వెళ్ళలేము, మనం ఎందుకు ఇంజనీర్లు అవ్వలేము, మనం ఎందుకు ఎంబీబీఎస్ కొట్టలేము, మనం ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వలేము అంటే, ఒక పిల్లగాడు అనేవాడు అది ఇండియా 1లో ఉన్నా ఇండియా 2లో ఉన్నా పిల్లగాడే, ఒక అమ్మాయి అబ్బాయి. ఇప్పుడు పేరెంట్స్ అనే వాళ్ళు ఈ పిల్లలని ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి మనం ఎందుకు వీళ్ళని ఇంజనీర్లను చేయలేము, వీళ్ళని ఎందుకు డాక్టర్లను చేయలేము, వీళ్ళని ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్లను చేయలేము అని వీళ్ళ మీద మనం ప్రెషర్ పెట్టినా రేపు పొద్దున వీళ్ళు కూడా వాళ్ళకి అది నచ్చకపోతే సూసైడే చేసుకుంటారు. ఇప్పుడు దాదాపు లాస్ట్ 5 సంవత్సరాలనే మన దగ్గర చూసుకుంటే 10 సంవత్సరాలు 1,00,000 మంది సూసైడ్స్ అయినాయి స్టూడెంట్స్ ఇండియాలో. దాంట్లో టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువ మంది. ఎందుకు ఈ సూసైడ్స్ అవుతున్నాయి అంటే, దాదాపు కొందరు ఈ అకాడమిక్ ప్రెషర్ వల్ల ఈ ఐఐటికి లేకపోతే మెడిసిన్ వైపు చదువుకోమని పంపించి అలా సూసైడ్ చేసుకుంటున్నారు. దాదాపు వీళ్ళని చూసుకుంటే మనం ఇండియా 1 నుంచి వస్తారు. ఇప్పుడు ఇండియా 2 నుంచి ఏమవుతున్నది, పేరెంట్స్ ప్రెషర్ లేకుండా ఒక విజన్ మనకు లేదు, మనం పెట్టుకోవాలి ఇంజనీర్ డాక్టర్ అంటున్నాము. కానీ పెట్టుకోలేకపోయినా ఇక డ్రాప్ అవుట్ అనే వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతున్నారు 10th తర్వాత, మళ్ళీ వీళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. అక్కడ రిసోర్సెస్ ఉండి వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాక కూడా మొత్తం వాళ్ళ మెంటల్ గా వాళ్ళకి టెన్షన్ అయ్యి అక్కడ సూసైడ్ చేసుకుంటున్నారు. ఇక్కడ రిసోర్సెస్ తక్కువగా ఉండి ఏం చేయాలో అర్థం కాక కూడా ఇక్కడ సూసైడ్ చేసుకునే స్థితికి వెళ్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో మనము ఒక అబ్బాయిని అమ్మాయిని ఈ వైపు నువ్వు వెళ్ళు అనేది ఒక దిశానిర్దేశం పేరెంట్సే చేయాలా, లేకపోతే వాళ్ళతో కూర్చొని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఆలోచించాలా? అది వాళ్ళు ఇండియా 1లో ఉన్నా ఇండియా 2లో ఉన్నా ఏది చేస్తే బెటర్ మీ ఉద్దేశంలో?
కూర్చొని డిస్కస్ చేసుకునేది బెటర్. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఇక్కడ ఉన్న అందరికీ లైఫ్లో ఒక మంచి స్థానానికి వెళ్ళాలని ఉంటుందా లేదా? ఎంతమందికి ఉంది లైఫ్లో మంచి స్థానానికి వెళ్ళాలని? అందరికీ ఉంటుంది లైఫ్లో ఒక మంచి స్థానానికి వెళ్ళాలని. మరి ఆ మంచి స్థానానికి వెళ్ళడానికి ఇప్పుడు చాలా మంది మన స్పీకర్ చెప్పినట్టుగా ఏది ఎక్కువ ఇంపార్టెంట్ ఆ మంచి స్థానానికి వెళ్ళాలంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా సాగాలి అంటే మన పిల్లలకి పేరెంట్స్ కూడా ఆ రకంగా సపోర్ట్ చేయాలి, ఇంట్లో కూడా వాళ్ళకి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ మరి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు అనుకుందాం, ఫర్ సపోజ్ డ్రాప్ అవుట్ అయినరు, వాళ్ళు 10th 12th తర్వాత చదువుకోలేదు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు బిజినెస్ చేస్తే అలా పైన మెట్టు ఎక్కచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఓయో కంపెనీ కానీ జెప్టో, మీరు ఆర్డర్ చేసుకుంటారు కదా జెప్టో, అందరు ఇంట్లో జెప్టో, ఓయో, వీళ్ళు కూడా డ్రాప్ అవుట్ అయినరు స్కూల్ తర్వాత 10th తర్వాత. మరి వాళ్ళు ఎందుకు పెద్ద కంపెనీ పెట్టిండ్రు, మనం డ్రాప్ అవుట్ ఏం ఎందుకు చేయట్లేదు? అంటే మీరు ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ కూడా మనం కష్టపడుతూ మెట్లెక్కాలని మరి అంత పెద్ద కంపెనీ ఎందుకు పెట్టలేకపోతున్నాం? అంటే ఒక డ్రాప్ అవుట్ అయినాక 10th తర్వాత మనం ఏదో చిన్న బిజినెస్ పెట్టుకున్న బిజినెస్, ఒక కిరాణా షాపో, లేకపోతే డ్రై క్లీనింగ్ షాపో, లేక ఇంకేదైనా కార్ రిపేర్ షోరూమో, లేకపోతే ఏదైనా పెట్టుకుని అక్కడికి ఎందుకు పరిమితం అవుతున్నాం మనం? ఇప్పుడు ఇండియా 2లో మనం ఎందుకు ఇట్లనే ఉంటున్నాం? ఇండియా 1లో ఉన్న వాళ్ళు ఓయో జెప్టో ఎందుకు పెడుతున్నారు? థింకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఇండియా 1లో అయినా ఇండియా 2లో అయినా అక్కడ కూడా మనలాగా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నాం. ఇక డివిజన్ ఎందుకు క్రియేట్ చేసి చెప్తున్నాం అంటే, అక్కడ వాళ్ళు చేసే తప్పులని మనం ఇప్పుడు మళ్ళీ కొత్త చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి డివిజన్ చెప్పాల్సి వస్తుంది అన్నట్టు. నేను వాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు, మనం ఎందుకు వెళ్తలేము? వాళ్ళు ఐఐటి కొడుతున్నారు, మనం ఎందుకు కొడతలేము? వాళ్ళు ఎంబీబీఎస్ కొడుతున్నారు, మనం ఎందుకు కొడతలేము? అది కొట్టి అక్కడ చాలా మంది ఏం చేస్తలేరు, ఫస్ట్ దేశానికి ఏం చేయట్లేదు. ఇప్పుడు మనం అది కొట్టి వీళ్ళ మీద ప్రెషర్ వేసి ఏం సాధిద్దామని ఫస్ట్ పిల్లలు ఏం చేయాలనుకుంటున్నది ముఖ్యం కదా మనకి. ప్రతి ఒక్కరు పిల్లలు సేమ్ కదా, అది ఇండియా 1లో అయినా ఇండియా 2లో అయినా. ఇప్పుడు అవును. సో ఇప్పుడు ఇది చేయాలంటే మనకి సార్ చెప్పినట్టుగా థింకింగ్ ప్రాసెస్, మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. అది వాళ్ళు ఇండియా 1లో ఉన్నా ఇండియా 2లో ఉన్నా. మరి ఈ మైండ్ సెట్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఎందుకు ఆ మైండ్ సెట్ని మనము తయారు చేసుకోలేకపోతున్నాం? మీ ఉద్దేశంలో ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇక్కడ పేరెంట్స్ దగ్గరనా, పిల్లల దగ్గరనా, స్కూలా? అవును అవును. అవును. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియా అనేది పిల్లలే కాదు పేరెంట్స్ కూడా యూజ్ చేస్తున్నారు, అందరూ అడిక్ట్ అయినరు దానికి. రీల్స్ చూడడం, షార్ట్స్ చూడడం, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో అందరు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూసుడు కంటే చేసుడు ఇంకొకటి ఇంపార్టెంట్ కదా. చూసుడు కూడా పోతే మన క్రియేటివిటీ కూడా బయటికి వస్తలేదు, కొంచెం అందరు చూడడం వరకే పరిమితం అవుతున్నారు. ఇక చూసుడు చేయడం అన్న ఒకటి ప్రారంభిస్తే వాళ్ళ మైండ్ అన్న కొంచెం బెటర్గా అనేది ఇంకొకటి పర్స్పెక్టివ్. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, దాదాపు మన సమాజంలో మన పాలసీస్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు. ఒక పాయింట్, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అందరు ప్రైవేట్ స్కూల్స్కి పంపించలేరు, అందరు ఓర్కిడ్స్ లాంటి స్కూళ్ళకి పంపించలేరు. చెప్పు బ్రదర్.
అయితే మనకి గవర్నమెంట్ అనేది అట్లనే వాళ్ళు చేసే పాలసీలను కానీ వాటి మీద కంట్రోల్ చేయడానికి మనకి ఏం లేదు. ఓట్ అనే ఒక శక్తి ఉంది. ఆ ఓటుని మనం సద్వినియోగం చేసుకుంటలేము. అది కొంచెంసేపు పక్కన పెడితే గవర్నమెంట్ సరిగ్గా పనిచేసే ఎడ్యుకేషన్ అంతా వాళ్ళు టేక్ కేర్ చేసుకోవాలి, కానీ చేయట్లేదు. ప్రైవేట్ స్కూల్ పెరిగిపోతున్నాయి, ప్రైవేట్ స్కూల్లో మనం చదివించలేకపోతున్నాం. మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఒక ప్రైవేట్ స్కూల్లో ఇక్కడ మన కాలనీ దగ్గరనో మన ఊరు దగ్గరనో వేస్తున్నాం. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన చేతుల్లో అంతగా లేదు కాబట్టి మన చేతుల్లో ఉన్నది ఏంటి? ఇంకా పిల్లల ఒక మైండ్ సెట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన చేతుల్లో లేదు కాబట్టి పేరెంటింగ్ ఇంకా పిల్లల ఒక మైండ్ సెట్ మన చేతుల్లో ఉన్నది. అప్పుడు ఏం చేయాలి? మన ఇంట్లోనే మన సార్ చెప్పినట్టుగా పేరెంట్స్ ఎట్లా ఒక ఫ్రెండ్ లాగా ఒక మెంటర్ లాగా ఉండడం ప్రయత్నం చేయాలి. అంటే ఇది మీరు గోల్ పెట్టుకో, ఇటు సైడ్ వెళ్ళని వాళ్ళ మీద రుద్దకుండా, నేను ఎందుకు నువ్వు నీతో ఒక స్నేహం చేసి ఒక ఫ్రెండ్ లాగా మెదిలి నువ్వేమనుకుంటున్నావు, నువ్వు లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు, మేము ఎట్లా నీకు సహాయం చేయొచ్చు, మన ఫ్యామిలీ పరిస్థితి ఇలా ఉన్నాయి, ఇలా ఉంటే మరి ఏ విధంగా మెదలచ్చు అని ఒక ఓపెన్ డిస్కషన్ అనేది మన ఇంట్లోనే జరిగితే దాదాపు మన పిల్లలు అనే వాళ్ళని వాళ్ళు అనుకున్న రంగంలో వాళ్ళు సక్సెస్ అయ్యేలాగా మనం తీర్చిదిద్దచ్చు. అది ఎడ్యుకేషన్లో ఒకవేళ సహాయం దొరకకపోతే కనీసం మనం ఇంట్లో నుంచైనా సహాయం వాళ్ళకి అందేలాగా మనం చూసుకోవాలనేది నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ ఒకటే బాగాలేదు అనుకుంటా కూర్చుంటే ఆ ఎడ్యుకేషన్ మారే రోజులు మన పిల్లలు పెరిగిపోతారు. వాళ్ళు యూకేజీలో జాయిన్ అవుతారు, ఎల్కేజీలో జాయిన్ అవుతారు, డిగ్రీ కూడా పాస్ అవుతారు, అయిపోతుంది. కానీ మన చేతుల్లో ఉన్నది ఏంటి? మన ఇంట్లో మనం ఏం చేయొచ్చు అనేది. మనం ఒక స్నేహితుల్లాగా వాళ్ళతో మెదిలి వాళ్ళ లోపల ఒక సరైన మైండ్ సెట్ ని మనము తయారు చేసే విధంగా మనం చేయగలిగితే వాళ్ళు ఇండియా 1లో ఉన్నా ఇండియా 2లో ఉన్నా వాళ్ళు ఒకవేళ స్కూల్ డ్రాప్ అవుట్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ఇంకా ఎడ్యుకేషన్ కొనసాగిస్తున్నా లైఫ్లో ఏదో ఒక సాధించాలి అనేది వాళ్ళ లోపల కలుగుతుంది అనేది నేను చెప్పబోతున్నా. ఇప్పుడు ఒక గొప్ప రైటర్ ఉన్నారు అమెరికాలో. ఆయన ఏం చెప్పిండంటే 2 ఇంపార్టెంట్ రోజులు ఉంటాయి మన జీవితంలో. 2. ఒకటి మనం పుట్టినరోజు అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇంకొకటి నేను ఎందుకు పుట్టినా అని తెలుసుకున్న రోజు. ప్రతి మనిషికి పుట్టినందుకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి అని తెలుసుకోవడం మన బాధ్యత, పుట్టిన వాళ్ళ ఒక బాధ్యత. అది మనం తెలుసుకోలేకపోతే మనం పుడతాము, మనం పెద్దగా అవుతాము, మనం కొంచెం చదువుకుంటాము, పెళ్లి చేసుకుంటాము, పిల్లలు అంటారు, చనిపోతాము. ఇలా జీవితం కొనసాగుతుంటది. నువ్వు పుట్టినందుకు ఎవరికి తెలియదు. ఇప్పుడు అంబేద్కర్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ మనం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళు ఎందుకు పుట్టినామని వాళ్ళు తెలుసుకొని దాని గురించి వాళ్ళు పని చేసిండ్రు కాబట్టి. ఇప్పుడు నువ్వు పుట్టిన రోజు ఎట్లయితే సెలబ్రేట్ చేసుకుంటున్నావో నువ్వు ఎందుకోసం పుట్టినావు అని తెలుసుకోవడం గురించి నీ జర్నీ సాగాలి. నువ్వు ఎందుకోసం పుట్టినావు దాని గురించి తెలుసుకున్నాక దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు ఒక ప్రజలకు సేవ చేయడానికి పుట్టినాను, లేకపోతే నేను కొందరికి డాక్టర్ అయ్యి సేవ చేస్తాను. ఇప్పుడు నా ఉద్దేశంలో నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఏదైనా చేద్దాం అనుకొని నేను తెలుసుకున్నా, దానికోసం నేను కంపెనీ పెట్టినా. సో అట్లా ఏదన్నా ఒకటి మీరు ఎందుకోసం పుట్టినరు అని తెలుసుకున్న రోజు, ఆ రోజు నుంచి మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఈ 2 డేస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం చాలా మంది ఎంఎన్సి కంపెనీలో కానీ బయట ఎడ్యుకేషన్ డిగ్రీ ఉంటేనే వాళ్ళకి జాబులు వస్తాయి అనేది ముందు ఒక 10 years 15 years బ్యాక్ ఒక ముచ్చట. డిగ్రీ ఉంటేనే నువ్వు ఇంజనీర్ అయితేనే, లేకపోతే నువ్వు డిగ్రీ పట్టం చేతులు ఉంటేనే నీకు జాబ్ వస్తాయని ముందు ముచ్చట. ఇప్పుడు ఏంటి, నీకు స్కిల్స్ ఉన్నాయా? ఫస్ట్ డిగ్రీ కాదు, డిగ్రీ అనే వాళ్ళు ఇప్పుడు ఇండియా 1లో గొర్రెల్లా చేస్తున్నారు ఇంజనీరింగ్. పోతే బయటికి పోయి చూస్తే 100 మంది ఇంజనీర్లు ఉంటారు హైదరాబాద్లో. ఇప్పుడు నువ్వు కూడా అదే ఇంజనీరింగ్ చేస్తే ఏం ప్రయోజనం? ఆ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి స్కిల్స్ ఉంటలేవు. కనీసం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇంట్లో కొంచెం ఫ్యాన్ కూడా పెట్టరాదు. అంటే ఇంజనీరింగ్ కాదు, ఈ డిగ్రీలు కాదు, ఫస్ట్ ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. ఆ స్కిల్ ఏదైనా అవ్వచ్చు, ఒక చిన్న గ్రాఫిక్ డిజైనింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా అవ్వచ్చు.
ఈ స్కిల్ నేర్చుకుంటే ఎక్కడైనా నీకు జాబ్ వస్తుంది. ఇప్పుడు చాలా ఎంఎన్సీ కంపెనీస్ డిగ్రీకి వాల్యూ ఇస్తలేవు. ఈ అబ్బాయికి స్కిల్స్ ఉన్నాయా, ఈ అమ్మాయికి స్కిల్స్ ఉన్నాయా, స్కిల్స్ ఉంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు సొంతంగా వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారు ఆ స్కిల్తోని. నీకు కుకింగ్ ఒక స్కిల్ అవ్వచ్చు, నీకు పబ్లిక్ స్పీకింగ్ ఒక స్కిల్ అవ్వచ్చు, లేకపోతే నీకు ఈవెంట్ మేనేజ్మెంట్ ఒక స్కిల్ అవ్వచ్చు, నీకు సేల్స్ చేయడం ఒక స్కిల్ అవ్వచ్చు. బాటిల్ అమ్ముతా నేను, సేల్స్ చేయడం ఒక స్కిల్ అవ్వచ్చు. ఇలా పలు రకాలుగా స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ కనుక నువ్వు నేర్చుకుంటే నీకు ఏ కంపెనీ అయినా ముందుకు వచ్చి నీకు జాబ్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఆ కంపెనీస్ అన్ని చూసేది నీకు డిగ్రీ ఉన్నాయా అని కాదు, నీకు స్కిల్స్ ఉన్నాయా లేవా అని. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక స్కిల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అందరు ఎవరైనా మల్లేశం అనే మూవీ చూసిండ్రా? మల్లేశం మూవీ చూసిండ్రా? ఒక అబ్బాయి ఉంటాడు, వాళ్ళ మదర్ కోసము ఆసు మిషన్ కనిపెడతాడు. అంటే ఎందుకు అది కనిపెట్టాలని ఎందుకు వచ్చింది ఆయనకి థాట్? అని ఏదో వాళ్ళందరూ వాళ్ళ ఊర్లో చేసుకునే పనిలాగా వాళ్ళ అమ్మ ఎట్లయితే ఆసు చేస్తూ ఉంటుందో, ఆ చేనేత కార్మికులు వాళ్ళందరూ పోచంపల్లి శారీస్ చేస్తూ ఉంటారో వీళ్ళు కూడా అట్లనే కంటిన్యూ చేయొచ్చు. కానీ ఆయన ఏమనుకున్నాడు, అంటే ఏదన్నా కొత్తగా చేయాలనేది సెకండ్ వచ్చింది ఆయనకి. ఫస్ట్ ఏమొచ్చింది, వాళ్ళ అమ్మ చేసే కష్టాన్ని నేను చూడలేకపోయి వాళ్ళు రోజుకి 2 శారీసే చేయగలుగుతారట. ఆ 2 శారీస్ చేనేత వేయడానికి 8,000 సార్లు ఇట్లా తిప్పుతారట. ఇట్లా తిప్పితే వాళ్ళ భుజం పడిపోతుంది, భుజం వస్తుంది రోజు రాత్రి వరకు. ఈ బాధ చూడలేక ఆయన ఏమనుకున్నాడు, నేను కూడా వీళ్ళలాగా చేయడం కాదు, మా అమ్మ ఒక ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేయాలి అనుకొని 10 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఏమి చదువుకోలే, 7th డ్రాప్ అవుట్ అయిండు. ఆయన సొంతంగా ఎలా మిషన్ తయారు చేయాలి, ఎలాంటి పార్ట్స్ ఉంటాయి, ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో చేసినంత నాలెడ్జ్ ని సొంతంగా బుక్కులు చదివి వేరే వాళ్ళతో తెలుసుకొని, బుక్కులు చదవడం కూడా రాదు, ఇంగ్లీష్ కూడా రాదు ఆయనకి, తెలుగులో చదివి ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసుకొని చదివి ఇక్కడ బేగం బజార్కి వెళ్ళి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కొని వచ్చి ఎక్స్పెరిమెంట్ చేసి 10 సంవత్సరాల తర్వాత మిషన్ ని తయారు చేసిండు. ఎందుకు తయారు చేసిండు ఆయనకి అర్థమైంది. నేను పుట్టినరోజు నాకు తెలుసు, కానీ ఎందుకు పుట్టినా అనేది ఆయన తెలుసుకున్నాడు. మా మమ్మీ ప్రాబ్లం సాల్వ్ చేయడమే నాకు ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన ఒక ఇన్నోవేషన్ చేసి నాకు ఒక వస్తువుని కనిపెట్టిండు. అట్లా ఎడ్యుకేషన్ లో లేని వాళ్ళు కూడా వస్తువులను కనిపెడుతున్నారు, కంపెనీలను స్థాపిస్తున్నారు, ఏదో ఒక సృజనాత్మకతతో ఏదో ఒకటి చేస్తున్నారు. మరి మనం ఎందుకు చేయలేము? అంటే ఈ ఇండియా వన్లనే ఉంటే, రిసోర్సెస్ ఉంటేనే మనం చేయొచ్చా? పైసలు ఉంటేనే చేయొచ్చా? అక్కడ పైసలు ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు కదా సూసైడ్ చేసుకొని. వాళ్ళు కూడా ఏం చేస్తలేరు కదా, వాళ్ళు కూడా గొర్రెల్లాగా ఉంటున్నారు కదా. ఇప్పుడు మనం కూడా ఆ గొర్రెల్లాగా అయిదామా? మరి మనం ఏం చేయాలి? మరి మనం మన తెలివితేటలు వాడాలి కదా. ప్రతి ఒక్క దేవుడు అనే మనం బిలీవ్ చేస్తే ప్రతి ఒక్కరికి మైండ్ ఇచ్చింది కదా, మరి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి కదా. ఆ డెవలప్ చేసుకొని మనం కనుక ఏదైనా సాధించాలి జీవితంలో, అది చిన్నదైనా, అది మీ కాలనీకైనా, మీ ఇంట్లోకైనా, లేకపోతే ఈ దేశానికైనా, లేకపోతే నీ లైఫ్ నువ్వు చక్కగా చేసుకోవడమైనా, ఏదో ఒకటి నువ్వు చేసుకోగలిగితే అప్పుడు మీ లైఫ్ అభివృద్ధి చెందుతుంది, మీ ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్ కూడా బాగుపడుతుంది. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, నేను చేలింగంపల్లిలో కంటెస్ట్ చేస్తున్న ఎలక్షన్స్, దాని తర్వాత నేను ఒక కంపెనీ పెట్టిన. ఆ కంపెనీ ద్వారా ఇలా టీనేజ్ ఇయర్స్ అంటే 13 ఏజ్ నుంచి 17 వరకు ఆ ఏజ్ లో ఉండి చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. పేరెంట్స్ కూడా అర్థం కాదు ఎట్లా గైడ్ చేయాలి, ఏం చేయాలని. అలాంటి పిల్లలకే వాళ్ళ మైండ్ సెట్ ని తయారు చేయడానికి మేము ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు సార్ అన్న ఓక్ రిడ్జ్ లాంటి స్కూల్స్ తోని మేము టైఅప్ అయ్యి వాళ్ళకి అందిస్తాం అన్నట్టు. ఎందుకంటే మా ప్రోగ్రామ్ వాళ్ళు పే చేస్తారు కాబట్టి, అంటే మేము సైకాలజిస్ట్లను హైర్ చేసుకొని వాళ్ళకు కూడా మేము పైసలు ఇవ్వాలి కాబట్టి మేము అట్లాంటి స్కూళ్ళ దగ్గరికి వెళ్తాం. నేను ఇప్పుడు బాలకృష్ణ నాకు తెలుసు కాబట్టి నేను ఒకటి చెప్దాం అనుకున్నాను. ఒకవేళ మీరు కనుక సీరియస్గా ఎవరైనా మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నిజంగా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఇప్పుడు జిమ్ పైసలు కట్టినంత మాత్రమే మీరు ఫిట్గా అవుతారా? ఎట్లయితారు మరి ఫిట్గా? జిమ్కి పోవాలి రెగ్యులర్ గా, పైసలు కట్టినంత మాత్రం అవ్వదు, ఆ కోచ్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఒక కోచ్, కెరియర్ గైడెన్స్ కోచ్ మా కంపెనీ ద్వారా నేను ఒక 5గురికి ఈ జనవరి లోపల ఫ్రీగా నేను ఒక నెల రోజుల ప్రోగ్రామ్ ఇద్దాం అనుకుంటున్నా. మీరు కనుక నిజంగా మీ లైఫ్ ని మార్చుకోవాలనే
ఇంట్రెస్ట్ ఉంటే, నిజంగా ఏదో ఒక దారిలో సెటిల్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను 5గురికి ఫ్రీగా ఇస్తాను. నేను ఏదైతే ఓక్రిడ్జ్ స్కూల్లో ఇచ్చే కోర్స్నే ఫ్రీగా మీకు ఇస్తాను. కానీ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఒకటే, మీకు మొబైల్ ఫోన్ ఉండాలి కనీసం. అంటే నేను ఆన్లైన్లో మీతో మాట్లాడతా కాబట్టి మీకు కనీసం రాయడం రావాలి, తెలుగులోనే ఇంగ్లీష్లోనే రాయడం రావాలి. ఈ రెండు వచ్చి మీరు ఎఫర్ట్ పెడతా అంటే నేను 5గురికి ఇస్తాను. సో దీంతో నేను సమర్థం చేస్తున్నాను. థ్యాంక్స్ బాలకృష్ణ, నాకు అవకాశం ఇచ్చింది. హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.